ప్రెస్ క్లబ్ నందు గిరిజన సలహా మండలి సభ్యులు మీడియా సమావేశం. భారీ అవినీతి పరులైన కేసీ పెంచలయ్య, బీసీ మహిళ అయిన ఉషలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసీ పెంచలయ్య చేసే అరాచకాలు, చదువురాని గిరిజనులు యానాదుల కాడ మోసాలకు పాల్పడుతున్న కేసీ పెంచలయ్య అరాచకాలు మితిమీరిపోయాయని, నెల్లూరు జిల్లా పరిధిలోని 6 పోలీస్ స్టేషన్లలో 9 కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉన్నాయని, కేసీ పెంచలయ్య, బీసీ మహిళ ఉష దౌర్జన్యాలను, అరాచకాలను అమాయక గిరిజనులను కాపాడాలని మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో ఎం సుబ్బయ్య, బాపట్ల వెంకటాపతి, బిఎల్ శేఖర్, వై సుధీర్, సిహెచ్ శ్రీనివాసులు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎవరైతే అతన్ని ధర్మంగా న్యాయంగా అడుగుతారో వాళ్ళ ఇంటికి పోవడం, చెంబేటి ఉష ఒక 30 మంది 40 మందిని వేసుకోవడం, కొట్టడం, ఇలాంటోళ్ళు ధర్నాలు చేయడం అంటే అది కూడా ఎక్కడన్నా మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవంలో చూస్తుంటారు, ఎక్కడైనా తెల్లారితో 10:30కు మొదలయ్యి మధ్యాహ్నం 1 గంటకంతా ముగిచ్చేస్తారంట. అది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఎక్కడన్నా ధర్నాలు, రాస్తారోకులు సాయంత్రం దాకా చేస్తారు, లేదంటే నిర్విరామంగా కొనసాగిస్తారు. ఎందుకంటే మధ్యాహ్నం దాకా ధర్నా, మధ్యాహ్నం నుంచి ఇతనికి విలాసాలు, వినోదాలు, ఉల్లాసాలు, వీటికి సమయం కావాలా? ఎందుకంటే సంపాదించాడు కదా లక్షల రూపాయల. ఈ లక్షల రూపాయలు దండుకొని ఈరోజు ఇలాంటి మోసమైన మాటలు చెప్పి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, ప్రత్యేక వస్తీ వర్గీకరణ కావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సమాలోచన చేస్తూ ఉంది. మొన్న కూడా రాష్ట్ర బడ్జెట్లో 9,203 కోట్ల రూపాయలు గిరిజనులకి కేటాయిస్తే దాంట్లో 475 కోట్ల రూపాయలు యానాదులకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ రోజు కూడా లోకేష్ బాబు చెప్పారు యానాది కార్పొరేషన్ ఇస్తామని. మరి ఎందుకు ఇంత తొందర? నిజమైన నాయకులు ఆ రోజే పోరాడాం, తీసుకుపోయి రానా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ ఇచ్చాం. మాకు ఎస్టీ వర్గీకరణ కోసం, రెండోది యానాది కార్పొరేషన్ కోసం మేము అడిగాం, వాళ్ళు ఇస్తామని ఉన్నారు, సమాలోచన చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఒక 5 నెలల క్రితం ఏగా మార్తమ్మ, ఆ భర్త చనిపోయింది, కోవూరు స్టేషన్ అమ్మాయిది, గుమ్మన దిబ్బ. ఆ అమ్మాయి 8,50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ కోర్టు ఆమెకి డబ్బులు ఇప్పించగలిగితే ఆ డబ్బుల్లో ఆమెకు చెందింది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆమె దగ్గర చెంబేటి ఉష, కేసీ పెంచలయ్య నీ దగ్గర సంతకం పెట్టుకురమ్మన్నాడని చెప్పి చెక్కు కేసీ పెంచలయ్య దగ్గర, కేసీ పెంచలయ్యకి సంబంధించిన అకౌంట్ నెంబర్తో ఆ చెక్కు మీద ఏగా మార్తమ్మ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆమెకు తెలియదు, యానాదులు చదువుకోలే, తెలియదు. ఇలాంటి వాళ్ళే మోసం చేస్తాడు మన కేసీ పెంచలయ్య. పాపం ఆయన ధైర్యవంతుడు, పాపం గుణవంతుడు, సగ్నవంతుడు, పాపం ఆపద్భావంతుడు. ఎంత మోసం! ఆ అమ్మాయి తిరిగి నాకు ఫోన్ చేసింది, అనా సార్ మీరు కొత్తగా వచ్చారంట కదా, మీకు ప్రభుత్వం గిరిజన సలహా మండలి సభ్యులు ఇచ్చారంట కదా, మాకు న్యాయం చేయాలంటే ఏందమ్మా అని అడిగితే, పలానా కేసీ పెంచలయ్య నన్ను మోసం చేశారు అంటే నేను వెంకటపతన్నకు ఫోన్ చేస్తే జరిగింది వాస్తవే సుబ్బయ్య గారు, మీరు ఒకసారి వచ్చారంటే శేఖరన్న మేమందరం కలిసి ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, తీసుకుపోయి కోవూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అతని మీద కేసు నమోదైంది, 420 కేసు నమోదైంది, హెరాస్మెంట్ కేసు నమోదైంది. ఆ అమ్మాయి మాకు చెప్పిందని, మాకు విన్నవించిందని ఆ అమ్మాయిని బెదిరించారు. ఆ అమ్మాయికి తోడుగా ఉన్న ఎండ్ల రవి దగ్గరికి పోయి 30 మందిని వేసుకొని పోయింది చెంబేటి ఉష, కొట్టి చంపేయాలని. వీళ్ళు రౌడీయిజం అంతా ఇంత రౌడీయిజం కాదు. ఎవరన్నా కానీ వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి పోవడం, కొట్టడం. ఈరోజు ధర్నాల పేరుతో, రాస్తారోకుల పేరుతో ప్రతి యానాది బిడ్డ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వైనం. రెండోది, ఇటీవల కాలంలో వెంకటగిరి, రాపూరు అటవీ శాఖ భూములు అంటే ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్, వీటిని పేరు చెప్పుకొని మనిషికి 2 ఎకరాలు ఇప్పిస్తామని ఒక్కొక్క యానాది బిడ్డ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మేము కేసులు పెట్టి 6
స్టేషన్లో 9 కేసులు పెట్టిస్తే ఈ 4 నెలలు మహానుభావుడు ఏడున్నాడో కూడా తెలియదు, దాంకొని తిరిగాడు భయపడిపోయి ఎక్కడ మనల్ని అరెస్ట్ చేస్తారని. దీనికి తోడు మన చేవూరు సుబ్బారావు స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి వీడు మనోడు, వీడికి ఎటువంటి ఇది తెలియదని చెప్పి వాళ్ళకు కూడా మస్కా కొట్టి ఇతను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పొద్దు అతనితో కలుసుకొని మన విజయవాడ చౌక ధర్నా కాడ 3 రోజుల నుంచి అమాయకమైన యానాది ప్రజలను కూర్చొని పెట్టి మోకాల ప్రదర్శన అంట, అర్ధనగన ప్రదర్శన అంట, ఇచ్చేసిన దాన్ని సమాలోచనలో ఉండేదాన్ని నువ్వెందుకు చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు కేసీ పెంచలయ్య గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.